లాస్ట్ షాట్‌లో నేను 'దేవరా' ట్రైలర్ గురించి నా ఒపీనియన్‌ని షేర్ చేశాను. అందులో వీఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పాన్ ఇండియా స్టాండర్డ్స్‌లో లేవనైతే నేను చెప్పాను. దానికి కొంతమంది నెగెటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ కోసం ఈ షాట్. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రిలీజ్ అవుతున్న 'ఎన్టీఆర్' గారి ఫిల్మ్ గురించి మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి టైంలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నప్పుడు ట్రైలర్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యేలాగా ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్టు 'దేవరా' ఓన్లీ తెలుగులో రిలీజ్ అవ్వట్లేదు. వరల్డ్ వైడ్‌గా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంటి ప్రైమ్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులోనే ట్రైలర్‌కి నెగెటివ్ ఒపీనియన్స్ వస్తుంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మన తెలుగు లాంగ్వేజ్‌లో తప్పించి వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ ఎంతమంది 'దేవరా' ట్రైలర్ గురించి డిస్కస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? చాలా తక్కువ మంది. లాస్ట్‌గా వీఎఫ్ఎక్స్ పొజిషన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్‌గా 'కంగువా' ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ అయింది. లైట్ కలర్స్‌తో వీఎఫ్ఎక్స్ ఉంటది 'కంగువా' కూడా. ఒకసారి ఆ ట్రైలర్ అబ్జర్వ్ చేసి 'దేవరా' ట్రైలర్ చూడండి. 'కంగువా' ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వీఎఫ్ఎక్స్ వర్స్ట్‌గా ఉందని ఎవరు కమెంట్ చేయలేదు. చాలా ప్రైజ్ చేశారు టీమ్ ఎఫర్ట్స్‌కి. 'దేవరా' ట్రైలర్‌లో ఈ షాట్ ఎందుకు ఓకే చేశారో తెలియట్లేదు. లిటరల్లీ ఒక షాట్‌లో అయితే ఎన్టీఆర్‌నే కాదు, ఎన్టీఆర్ బాడీ డబుల్‌ని పెట్టారు ట్రైలర్‌లో.